గెస్ట్లు వచ్చినట్టుంటే గౌరవ పెన్షన్లు లేచి గెస్ట్లకు ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. 5 నిమిషాల్లో అటువంటి హక్కులు మనకిచ్చినటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. టి జీవన్ రెడ్డి గారు, గౌరవనీయులు ఎమ్మెల్సీ గారు, స్వాగతం. అదేవిధంగా శ్రీ ముసుగు నారాయణ రెడ్డి గారు, అదేవిధంగా శ్రీ కొల్చాల రవీంద్ర గారు, యూనిట్ 1 రిటైర్డ్ అయిన మనిషి. అట్టి పరిస్థితుల్లో అప్పుడు హైయెస్ట్ పెన్షన్ 675 రూపాయలు మాత్రమే. ఆ 675 రూపాయలు కూడా సరళీకృత విధానంలో తీసివేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. అంటే 79 మార్చి తర్వాత ఉన్న వాళ్ళకే పెన్షన్ ఇవ్వాలనేది ఒక సర్క్యులర్ జారీ చేయడం వల్ల అప్పుడు నకారా గారు ఒక అత్యున్నత స్థానంలో ఉద్యోగం చేసి ఒక కడ జీవితంలో ఒక ఆర్థిక పరిస్థితి బాగా లేకుండా బ్రతకడం అనేది మంచిది కాదు, దాని కొరకు మనమంతా ఫైట్ చేయవలసిన అవసరం ఉంది అనేది వారు నిర్ణయించుకొని తను ఒక పెన్షనరు డిఫెన్సీలో అడ్వైజర్గా పనిచేసి వివిధ ఆర్థిక శాఖ కార్యదర్శిగా పనిచేసినటువంటి నకారా గారు కొంతమంది తనతో కలుపుకొని పోయి సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది పెన్షన్స్ ఇష్యూలో. అప్పుడు సుప్రీంకోర్టు వైవి చంద్రచూడ్ గారు చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టు అంటే 17th డిసెంబర్ 1982 17వ డిసెంబర్ 1982లో ఒక తీర్పు ఇచ్చింది. ఆ తీర్పే ఈరోజు మనం పెన్షన్ పొందుతున్నామంటే వారి దయాదాక్షిణ్యం. మరి కార్ల్ మార్క్స్ అన్నట్టు పోరాడితే పోయేదేముంది అనే ధోరణిలో మరి వైవి చంద్రచూడ్ గారు ఆ రోజు డిసిషన్ తీసుకొని వారి కేసు క్రమంగా ఆ రోజు 17th డిసెంబర్ 1982లో ఏదైతే మనకు జడ్జిమెంట్ వచ్చిందో ఆ జడ్జిమెంట్ క్రమంగానే ఈ రోజు పొందుతున్నట్టు మన పెన్షన్ కానీ, డిఏ కానీ, ఐఆర్ కానీ, పిఆర్సీలు కానీ మనం స్వేచ్ఛగా బ్రతకగలుగుతున్నామంటే ఆ జడ్జిమెంటు కారణం. ఎన్నో ప్రభుత్వాలు చాలా వరకు ఆలోచించాయి మరి పెన్షన్ ఎందుకు ఇవ్వాలి, కానీ మనకు జడ్జిమెంట్ అనేది ఉన్నది. అంటే ప్రభుత్వ సర్వీస్ చేసి వృద్ధాప్యంలో ఆర్థికంగా స్తోమత లేకుండా ఉద్యోగస్తులు అనేది ఉండకూడదు. వారు ప్రభుత్వం దగ్గర భిక్షమెత్తుకోవడం కాదు, వాళ్ళ హక్కు అని తీర్మానం చెప్పినటువంటి మహానుభావుడు మన వైవి చంద్రచూడ్, సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ ఆఫీసర్. ఆ ఇవాళ మనం పొందుతున్నటువంటి ప్రతి విషయం, ప్రతి పెన్షన్ ఆ రోజు వైవి చంద్రచూడ్ గారు ఇచ్చినటువంటి ఆర్డర్కి అనుకూలంగానే మనం పొందుతున్నాం, కానీ ఎవరు దయాదాక్షిణ్యాలపై ఇచ్చినటువంటి కాదనేది ఈ సందర్భంగా మనం ఒకటి ఆలోచించుకోవాల్సిన అవసరం. మరి ప్రభుత్వాలు నడిచే దయాదాక్షిణ్యాలు కాదు, మనకు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ క్రమంగానే ఈ రోజు ప్రభుత్వాలు మనకి ఇస్తున్నాయి అనేది కొంత లేటు కావచ్చు మనకి ఇవ్వడంలో, అది వేరు. కానీ మనకు 17th డిసెంబర్ 1982లో ఇచ్చినటువంటి చీఫ్ జస్టిస్ వైవి చంద్రచూడ్ గారు ఇచ్చినటువంటి ఆర్డర్ క్రమంగానే ఇవాళ మనం పెన్షన్ పొందుతున్నాం. అడుగుతున్నాం గవర్నమెంట్ నువ్వు ఎందుకు ఇయ్యాలంటున్నాం, ఎలా ఇయ్యాలంటున్నాం, మాకు ఇవ్వవలసిందే అంటున్నాం. కనుక మనమంతా సానుకూలంగా ప్రభుత్వానికి సహకరిస్తూ మన యొక్క డిమాండ్స్ ఉన్నాయో, ఆర్థిక లావాదేవీలు నుంచో సానుకూలంగా మనం పొందుదామని, దానికి ప్రజాప్రతినిధులందరూ మనకు సహకరించాలని కోరుతూ ముగిస్తున్నాను. థ్యాంక్స్. శుభాకాంక్షలు తెలియజేస్తాను.
చాలా అర్థమయ్యే విధంగా పెన్షనర్స్ డే ప్రాధాన్యత గురించి మరి ఆనాడు మీకోసం పోరాడిన కీర్తిశేషులు నకారా గారిని గుర్తు చేసుకుంటూ ఈనాటి చీఫ్ జస్టిస్ కుటుంబ సభ్యులు ఆనాడు చంద్రచూడ్ గారు, ఇప్పుడు ధనంజయ్ చంద్రచూడ్ గారు, అప్పుడు రవి చంద్రచూడ్ గారు ఇచ్చిన జడ్జిమెంట్ను కూడా మీరు గుర్తు చేసుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నారు. పెన్షనర్స్ విషయంలో ప్రత్యేకంగా ఇవ్వాలే కాదు, నేను ఒక డాక్టర్గా ఉండడం, అందులో నేత్ర వైద్యం రావడం, పెద్ద మనుషులకు కళ్ళ జబ్బులు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఫస్ట్ మెడికల్లో ప్రాక్టీస్ చేయటం ఆ బుక్కరాసే ఉంటాడు పెద్ద మనిషి. ఆ నర్సయ్య గారు నుంచి పరిచయం. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా దాదాపు 10-15 సంవత్సరాల కింద అనుకుంటా, 2005-2006 ఎప్పుడో లేకపోతే ఒకటి హెల్త్ క్యాంప్ కూడా యశోద వాళ్ళని తీసుకొచ్చి పెద్ద ఎత్తున మన మహిళా డిగ్రీ కళాశాలలో కూడా ఏర్పాటు చేసినాం. అప్పుడు ఆ మాజీ ఎంపీ గారు మదియాష్ గౌడ్ గారు కూడా పిలిస్తే వాళ్ళు కూడా రావడం జరిగింది. సో ఈ రకంగా ఒక డాక్టర్గా మీతో ఉన్న అనుబంధం, ఈడ పుట్టి పెరిగిన వాడిగా చాలా మంచిగా ఉంది. మరి గత 10 సంవత్సరాల నుంచి ఒక అధికార పార్టీలో ఉండడం, ఓడిపోయినా కానీ మీరు చాలాసార్లు నన్ను ఆహ్వానించేది, కార్యక్రమాలకు వచ్చినాం. పోయిన 5 సంవత్సరాలు శాసనసభ్యునిగా రావడం జరిగింది. వచ్చిన సందర్భంలో మరి చాలాసార్లు ఇంతకుముందు గంగరాజన్ గారు వారి మాటల్లో చెప్పినట్టు భారతదేశంలో అత్యంత పెన్షన్ ఎవరు పొందుతున్నారా అంటే తెలంగాణ పెన్షనర్స్ అనే విషయాన్ని కూడా వారి మాటల్లో చెప్తూ, కానీ చాలాసార్లు మళ్ళా కామాలు పెడతా ఉంటున్నట్టు ఇంక ఇది కావాలి అది కావాలి. అవి సహజం. ఎందుకంటే ఇంతకుముందు చెప్పినట్టు గతంలో కూడా ఎన్నో సందర్భాల్లో వచ్చినప్పుడు వివిధ సమస్యలు ఎన్ని చూసినా ఉంటాయి కాబట్టి వాటి పరిష్కారం కోసం మాట్లాడడం, అవన్నీ కూడా వినడం, వాటి కొన్ని సమాధానాలు చెప్పడం, ఒక బాధ్యతాయుతమైన పొజిషన్లో ఉండడంతో నేను డైరెక్ట్గా కాకుండా కానీ నేను మా మంత్రి గారి ద్వారా కావచ్చు, కేటీఆర్ గారి ద్వారా కావచ్చు, కవితమ్మ గారి ద్వారా చాలా విషయాలు ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్ వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా మన సంఘ నాయకులు కలిసేవారు. ముఖ్యంగా ఉపాధ్యాయులకు సంబంధించి అయితే మన ఎమ్మెల్సీలు ఉండడం, అప్పుడు సుధాకర్ రెడ్డి గారు, ఇప్పుడు రఘువంతం రెడ్డి గారు, వివిధ ఎమ్మెల్సీలు ఉండడంతో కూడా చాలాసార్లు చర్చించడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ సందర్భంలో పలుమార్లు మనం మాట్లాడుకున్నాం. ముఖ్యమంత్రి గారు కూడా తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మొదటి నుంచి కూడా మన ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని, రెండవది కేంద్ర ప్రభుత్వ శాలరీస్ కంటే కూడా ఎక్కువ ఇస్తామని చెప్పి మాట ఇచ్చి అన్న మాట తప్పకుండా ఇవాళ దేశంలో అత్యంత ఎక్కువ జీతాలు ఇస్తున్న ప్రభుత్వం ఏదంటే తెలంగాణ రాష్ట్రం అని చెప్పి సగర్వంగా చెప్పాలి తప్పదు. ఎందుకంటే మీరు కూడా ప్రజాసేవలు ఉంటారు. అంటే ఎప్పుడంటే మీరు రిటైర్ అయ్యారు, ఉద్యోగాలు వెళ్ళినప్పుడు ప్రజలకు నిత్య సేవ చేస్తూ ఉంటారు ప్రభుత్వ ఉద్యోగులు. అందుకోసం ఒక హక్కుగా మీరు అడగాల్సి ఉంటుంది, ఒక బాధ్యతగా ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంటుంది. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఉద్యమ కాలంలో చెప్పిన దానికి అనుగుణంగా మీరందరూ కూడా ఈ మధ్య రిటైర్ అయ్యారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఉద్యోగాలు చేసిన వాళ్ళు ఉన్నారు, చూసిరు. మరి ఆనాడు 43% పిఆర్సీ ఎన్నడూ కూడా చరిత్రలో లేదు, మనం చూసి ఆంధ్ర వాళ్ళు కూడా ఇవ్వాల్సి వచ్చింది. ఇట్లా ఏ రకంగా చూసినా మనం ఇచ్చినాం. 2 సంవత్సరాలు కరోనా రావడంతో కొంత ఇబ్బంది అయిన మాట వాస్తవం. మరి ఆ ఇబ్బంది అయిన సందర్భంలో కూడా పెద్దగా జీతాలు ఆపలేదు, మళ్ళీ అన్నీ కూడా క్లియర్ చేశారు. కానీ కొన్ని రివైజ్ పిఆర్సీ కావచ్చు, ఐఆర్ కావచ్చు, కొన్ని డిఏలు పెండింగ్ ఉండడంతో కొంత నారాజైన మాట చాలా స్పష్టంగా కనబడదు. పెన్షనర్స్ నా మీద దానితోటి ఎక్కువ నారాజై ఉండరు, అందుకని గెలిచి బయటపడ్డ. ఎందుకంటే కట్టి డాక్టర్ కాబట్టి చాలా మంది మీరు నా దగ్గరికి వచ్చింది కాబట్టి ఆర్టీఆర్తో ఓట్లు వేసారు, గెలిచిన. కానీ పోస్టల్ బ్యాలెట్ తిప్పితే ఏ నియోజకవర్గంలో చూస్తా కానీ ఎంప్లాయీస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చాలా దురదృష్టకరం. విద్యావంతులైన మీరు అర్థం చేసుకోవాలని మీ ద్వారా మీ జూనియర్స్ అయినా ఇప్పుడున్న ఉద్యోగస్తులు కూడా మీరు తెలియజేయాలి. ఎందుకంటే గత 5 ఏళ్ళు నిజంగా చెప్పాలంటే చాలా కష్టమైన కాలం. అంటే ఒక తెలంగాణకు భారతదేశం కాదు కదా, ప్రపంచమే వెనక్కిపోయిన ప్రాంతం. మన దగ్గర చూసింది కదా, 2 ఎంపీపీలు చనిపోయారు. మా అర్బన్ ఎంపీపీ, రూరల్ ఎంపీ, 2 మండపేరు, ఎంతోమంది అమలు కరోనా. ఆ రకంగా దేశ ఆర్థిక పరిస్థితి కావచ్చు, అన్నిటి కూడా
ప్రపంచ ఆర్థిక పరిస్థితి వెనక్కి తీసుకెళ్ళింది. దాంట్లో భాగంగా మన తెలంగాణ కూడా చాలా ఇబ్బంది పాలైంది. కానీ అటువంటి సందర్భంలో కూడా కేసీఆర్ గారు సంక్షేమం అభివృద్ధి అనే 2 నినాదాలు తీసుకున్నారు. ఎప్పుడు కూడా ఒకటి మాట్లాడలేదు. ఈ మధ్యలో కొన్ని గ్యారంటీల మీద మాట్లాడుతున్నారు. ఆ గ్యారంటీల మీద ఒకటే ఉన్నది, అభివృద్ధి ఎక్కడదంటే కనబడలేదు. కానీ లేదు ఆ గ్యారంటీలల్లో దానికే కింద మీద పడుతున్నారు, పాత లెక్కలను తీసుకోండి. కానీ కేసీఆర్ గారు అభివృద్ధి సంక్షేమం 2 తీసుకెళ్ళి ఈనాడు నిరంతరం ఈ రకంగా కరెక్ట్ వస్తుందంటే ఎన్ని వేల కోట్ల రూపాయలు అక్కడ మనం ఇన్వెస్ట్ చేస్తే వస్తుందనే విషయాన్ని మనం ఆలోచన చేయాలి. ఇవాళ వైద్యం మంచిగా అందుతుందంటే వేల కోట్ల రూపాయలు పెట్టి ఇవాళ మెడికల్ కాలేజీలు బ్రహ్మాండంగా ఆసుపత్రులను మనం ఆధునీకరించుకున్నాం. వీళ్ళందరూ కూడా ఉద్యోగస్తులుగా రిటైర్ అయ్యారు. ఆనాడు మీరు ఉద్యోగం చేస్తున్న కాలంలో వారంకోసారో 15 రోజులకోసారో ఎన్నిసార్లు కరీంనగర్ వేస్తారో మీకు తెలుసు. మీరు కాకపోతే మీ పైన వాళ్ళు మీ కింది వాళ్ళు. మరి ఈనాడు అలాంటి పరిస్థితులు లేకుండా ప్రతి జిల్లాకు ఒక కలెక్టరేట్ చేసి జగిత్యాల లాంటి ఒక తాలూకా హెడ్ క్వార్టర్ను వాళ్ళు ఒక జిల్లా కేంద్రం చేయడం, ఇన్ని రకాల డిపార్ట్మెంట్లు చేయడం, దానికి ఒక పక్క భవనాలు తీసుకురావడం, అంటే ఈ రకంగా ఒక కన్స్ట్రక్టివ్ డెవలప్మెంట్ అనేది మన తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. ఇవాళ భూగర్భ జలాలు పెరిగిన ఎక్కడైనా అంటే భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం ఒక్కటే అని చెప్పి సగర్వంగా చెప్తాము. వీళ్ళందరూ కూడా విద్యావంతులు. వాళ్ళ భూగర్భ జలాలు దాదాపు 6 అడుగులు పైకి వచ్చింది. ఒకనాడు ఎండిపోయే చెరువులు, తాంబాల లాంటి చెరువులు, ఆ రెండింటి 46,000 చెరువులను పునరుద్ధరించుకొని ఇవాళ భూగర్భ జలాలు పెంచుకున్నారు. అంటే తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చాలా కన్స్ట్రక్టివ్గా చాలా చేశారు. ఏదో ఒకటి మేడిగడ్డలో అక్కడ ఏదో ఇంజనీర్లో ఉంటుంది చెప్పండి. ఏ ముఖ్యమంత్రి కూడా మీరు అందరూ ఇల్లు కట్టుకున్న రుణరు కావచ్చు, ఇంటికి ఇట్లా కావాలని అడుగుతారు, కానీ దాన్ని ప్లాన్ ఇచ్చేది ఇంజనీర్ ఉంటాడు. అట్లాంటివి కొన్ని చూసి విమర్శిస్తుంది తప్ప ఇవాళ మంచి పునాది ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ గారు ఇవ్వడం జరిగింది. దానివలన ఒకవైపు సంక్షేమం, రెండో వైపు అభివృద్ధి అనేది సమాధానం జరిగింది. ఏది చేసినా ఉన్నట్టు చెప్పేవారు. మరి ఎప్పుడన్నా మనకి ఇవ్వకపోతే కూడా బాగా ఇచ్చినాం ఇంకా టైం పడుతుందని చెప్పాను. ఇక కొందరేమో ఇంకెందుకు వెళ్ళి రోజు ప్రశ్నించారు. ఇక ప్రశ్నించిన వాళ్ళు ఇప్పుడు పనిచేసి పెట్టాలి, ఎందుకంటే కుర్చీలు మారినాయి. ఇప్పుడు నేను వాళ్ళు ప్రశ్నించారు కదా రోజు ప్రశ్నించడం మొదలుపెట్టా. కానీ మీ అక్కల తరఫున మీ తరఫున తప్పకుండా అడుగుతా. నాకు కూడా తెలుసు అక్కడ ఎట్లుంటుందో తప్పకుండా అడుగుతా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఆనాడు ప్రశ్నించే వాళ్ళు ఇవాళ కుర్చీలో కూర్చున్నారు, ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇది వారి బాధ్యత. ఇమ్మీడియట్గా ఏదైతే ఐఆర్ పెండింగ్ ఉండనో, రివైజ్ పిఆర్సీ పెండింగ్ ఉండనో, టీఎల్ పెండింగ్ ఉండనో అది తప్పకుండా రిలీజ్ చేస్తారనే ఆకాంక్షతోటి ఉద్యోగస్తులు చాలా ఓట్లు వేసారు. తొందరగా అది రిలీజ్ చేయాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంలో మీరు పదవి విరమణ పొందిన ఉద్యోగస్తులు ఈరోజు నన్ను పిలిచిన వాటి సందర్భంలో నేను తెలియజేస్తూ, మరి చాలా విషయాలు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ విషయంలో కూడా ముఖ్యమంత్రి గారు సమీక్షిస్తామని చెప్తుంది తప్ప ఆ మేనిఫెస్టోలో పూర్తి స్థాయి చెప్పలేదు. ఎందుకంటే అది ఎంత జటిలమైనదో ఆనాడు మాకు టికెట్ ఇచ్చినాడు కూడా చెప్పింది. ఇది కేంద్రం రాష్ట్రానికి ముడిపడిన సమస్య. ఆ పిఎఫ్లు, ఆ డబ్బులు కట్ అయినాయి, ఆ 10% ఏదో కట్ అయింది కదా ఇంతవరకు కాంట్రిబ్యూటరీ. అసలు అది ఎక్కడ ఉన్నది, ఏడు ఇన్వెస్ట్మెంట్ చేసిండ్రు కేంద్ర ప్రభుత్వం ఈ డబ్బులను ఏదైతే కట్ చేసిందో, అంటే ఇప్పుడు మీ జూనియర్స్ ఎవరైతే ఉన్నారో ఎక్కడ ఇన్వెస్ట్ చేసిందో కూడా తెలియని పరిస్థితి. మ్యూచువల్ ఫండ్స్ అంటారు, ఇంకేదో అంటారు, వాటి అమౌంట్ ఎంత ఉంది అనేది కూడా తెలియని పరిస్థితి ఉన్నది. మరి ఇది ఇంప్లిమెంట్ చేసింది కూడా ఆనాడు 79లో కేంద్ర ప్రభుత్వం అయితే 2004 కంటే ముందు ఆనాడు ఎన్డీఏ ప్రభుత్వం ప్రపోజ్ చేస్తే యూపీఏ సోనియా గాంధీ నేతృత్వంలో యూపీఏ చైర్మన్గా వాళ్ళు ఇంప్లిమెంట్ చేసినవారు. మరి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఆ సోనియమ్మ ఆశీస్సులతోటి మరి వాళ్ళందరూ కూర్చున్నారు. తప్పకుండా మీ అన్నీ కూడా సాల్వ్ చేస్తారని చెప్పి ఆకాంక్షిస్తూ నేను కూడా మీ పక్షాన ఖచ్చితంగా అడుగుతానని చెప్పి కూడా తెలియజేస్తూ, ఈనాడు చాలా మంచి మీకు ఒక పవిత్రమైన దినం అనుకోవచ్చు. ఎందుకంటే మీ జీవితాలలో వెలుగు నింపిన దినం. నకారా గారి పుట్టినరోజు మీరు పెన్షనర్స్ డే జరుపుకుంటా ఉన్నారు. ఇదే రోజు రిటైర్ అయిన పెన్షనర్స్ 70 సంవత్సరాలు పూర్తయిన సీనియర్ సిటిజన్స్కు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆ సన్మాన కార్యక్రమాన్ని కూడా నా చేతుల మీద చేయించబోతున్నందుకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు. సన్మాన గ్రహీతలకు అందరికీ శుభాకాంక్షలు.